ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఈరోజు భీకర దాడి చేసింది. మిస్సైల్స్ డ్రోన్స్తో ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. దీనికి సంబంధించి ఇరాన్ అటాక్ తానే చేశానని కూడా కన్ఫర్మ్ చేసేసింది. ఏప్రిల్ 1వ తారీఖున ఇజ్రాయెల్ ఇరాన్ కాన్సులేట్ సిరియాలో అటాక్ చేసిన దానిపై ఇది ప్రతీకార చర్య అని చెప్పి ఇరాన్ చెప్పింది. ఇజ్రాయెల్ దీనిపైన మళ్ళా ప్రతీకారం చేస్తే గనక, దీనిపైన రిటాలియేట్ చేస్తే ఈసారి దాడి భయంకరంగా ఉండబోతుందని కూడా ఇరాన్ హెచ్చరించింది. అమెరికా దీనిలో ఇన్వాల్వ్ అవ్వద్దని కూడా ఇరాన్ చెప్పేసింది. అయితే ఈ దాడులు కనుక ప్రతి దాడులుగా మారిపోతే భవిష్యత్తులో చాలా తొందరలో ప్రపంచమే మూడో ప్రపంచ యుద్ధం చూడబోతుందా, ఇలాంటి ఆలోచన కూడా అందరిలో కలుగుతోంది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మనం చూస్తే కనుక ఇరాన్ సైడ్న ఇరాన్, చైనా, రష్యా, నార్త్ కొరియా, హౌతీ రెబల్స్, హెజ్బొల్లా, హమాస్ వీళ్ళందరూ ఇరాన్ సపోర్ట్ చేస్తారు. ఇజ్రాయెల్ విషయానికి వస్తే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, నాటో వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు. భవిష్యత్తులో ఇదంతా కూడా పెద్ద యుద్ధానికి దారితీస్తుంది అతి తొందరలో అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకమైన అంశం అన్నమాట. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ఇన్ని మిసైల్స్, డ్రోన్స్ దాదాపు 300 ప్రొజెక్టైల్స్ అంట, అంటే మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా భయంకరమైన అటాక్ చేస్తే ఇజ్రాయెల్ మాత్రం దీన్ని తట్టుకుంది. దానికి ప్రధానమైన కారణం ఇజ్రాయెల్లో ఉన్న మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఇజ్రాయెల్కి సంబంధించి ఏరో ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ ఈ రోజున ఇజ్రాయెల్ని కాపాడింది. ఇజ్రాయెల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇజ్రాయెల్ దాన్ని బాగా డెవలప్ చేసుకుందనమాట. ఇజ్రాయెల్లోని ప్రస్తుతం ఉన్న ఏరో ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ దాదాపు 99% రాకెట్స్ని, డ్రోన్స్ని, మిసైల్స్ని వీటన్నిటిని తిప్పికొట్టగలిగింది. చిన్న చిన్న ఇంజురీస్ తప్ప ఇజ్రాయెల్ పెద్దగా ఈరోజు డ్యామేజ్ అవ్వలేదు. ఇజ్రాయెల్కి సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఐరన్ డెమ్ ఒకటి, ఏరో ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ ఒకటి, డేవిడ్ స్లింగ్, పేట్రియాట్, ఐరన్ డోమ్, ఐరన్ బీమ్ ఇవన్నీ చాలా పాపులర్ అనమాట. ఇవన్నీ కూడా ఇజ్రాయెల్కి రక్షణ కవచంలా పనిచేస్తాయి. 6 నెలల క్రితం హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. వెంటనే ఇజ్రాయెల్ ఎదురు దాడి మొదలెట్టింది. అంతేకాదు గాజా స్ట్రిప్ని అతలాకుతలం చేసింది ఇజ్రాయెల్. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ఓ పక్క లెబనాన్ నుంచి హెజ్బుల్లా టెర్రరిస్ట్ గ్రూప్ ఇజ్రాయెల్ పైన ఎయిర్ అటాక్స్ చేస్తుంది. ఇరాన్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు కనుక ఇజ్రాయెల్ రిటాలియేట్ చేస్తే ఇది ఒక పెద్ద యుద్ధానికే దారితీయబోతోంది. ఇరాన్ తరపున IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వాళ్ళు దీన్ని కన్ఫర్మ్ చేశారు, మేమే అటాక్ చేశామని చెప్పి కూడా. యుద్ధాలు సమస్య పోవాలని కోరుకుంటున్న ఈ తరుణంలో మనం ఈ మధ్య భయంకరమైన యుద్ధాలు చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ హమాస్ వార్, ఇవన్నీ మనం కేవలం ఒకళ్ళొకళ్ళు కవ్వించుకుంటూ లేదా ఒకళ్ళపైన ఒకళ్ళు కోపాలు చూపించుకుంటారు అనుకుంటే పెద్ద పెద్ద యుద్ధాలే మొదలయ్యాయి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ కూడా అంతే. ఇజ్రాయెల్ గట్టిగా ఘాటుగా సమాధానం చెప్పింది అనుకుంటే ఇక్కడ మిసైల్స్తో, రాకెట్స్తో దాడి చేసి మరీ చెప్పింది. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఇవన్నీ ఎటు దారితీస్తున్నాయి? ఇంకొక ప్రపంచ యుద్ధానికి ఇవన్నీ దారితీస్తున్నాయా? ఇక్కడ ప్రపంచంలో దేశాలు కూడా దీనిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్కి సపోర్ట్గా చాలా దేశాలు వస్తున్నాయి, ఇరాన్కి సపోర్ట్గా చాలా దేశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది పెద్ద యుద్ధంగా మారకుండా ప్రయత్నం చేస్తే దేశాలకు, ప్రపంచానికి మంచిది.